ఇప్పుడు మనం బాడీ క్లాత్ అనేది లంగా స్టిచ్చింగ్ అండి. ఈ స్టిచ్చింగ్ కూడాను మీకు బాడీ అనేది ఎలా కుట్టాలి, తర్వాత ఏంటంటే ఈ బాడీకి లైనింగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, పైన లంగా ఎలా యాడ్ చేసుకోవాలి క్లాత్ అనేది ఇప్పుడు నేను విపులంగా మీకు అర్థమయ్యేలాగా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను అనమాట. అయితే మాకు సపోర్ట్గా ఒక లైక్ ఇవ్వండి, ప్రతి వాళ్ళు కూడాను ఒక లైక్ ఇవ్వండి. తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేది చూపిస్తానండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలన్నమాట. బాడీకి అనేది ఇది ఫ్రంట్ అనేది ఇది అనమాట. బ్యాక్ అనేది ఇది. ఈ బ్యాక్ అనేది మనం తీసుకుని ఉక్సులు కాజాల కోసం ముందు పట్టీకి ఇలా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామో అంత, దీనికి అంచు ఉంది కాబట్టి ఈ అంచుకు మనం మడిచే పని లేదండి, మరవకుండా కుట్టేసుకోవాలన్నమాట. అదే అంచు లేకపోతే దీన్ని కూడా మడిచి ఎలా కుట్టాలి, దీనికి అంచు ఉంది కాబట్టి అక్కర్లేదు. తర్వాత ఏంటంటే మనకి దీనికి ఆపోజిట్ గా మళ్ళీ ఎలా కుట్టుకోవాలన్నమాట. బ్యాక్ ఇది నేను కుట్టే విధానం అన్నమాట, నేను చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి, మనం బ్యాక్ అనేది ఇలా యాడ్ చేసుకోండి క్లాత్ అనేది. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి అనేది ఉక్సులు వస్తాయి, కాజాలు వస్తాయి కాబట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని మనకి ఇక్కడ ఓపెన్ అనేది ఇక్కడ వరకు కుట్టుకోవాలండి. 2 ఉక్సులు పెట్టుకుని ఇలాగ వదులుకుని ఇక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ చూడండి ఎలా చేస్తున్నాను. చూడండి అక్కడ వరకు ఆఫ్ చేసాం కదా, సగం వరకు వచ్చేలాగా ఆఫ్ చేశాను. ఆఫ్ చేసేసి ఇలా ఇప్పుడు బ్యాక్ అనేది మనం స్టిచ్చింగ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఉక్సులు అనేవి, ఇక్కడ 2 ఉక్సులు 2 కాజాలు అనేది పెట్టుకోవటానికి అనమాట, ఓపెన్ కోసం ఇది. తర్వాత ఏంటంటే మనం వెనక డాట్స్ పట్టేసుకోండి సన్నగాను ఇలా, ఎందుకంటే పొట్టకాడ లేచి పట్టకుండా ఉంటుంది అనమాట. ఈ డాట్స్ వల్ల సమానంగా ఉంటే బాగోదు కాబట్టి కొంచెం పైన ఫ్రీగా ఉంటుంది కాబట్టి చెస్ట్ అనేది ఈ డాట్స్ పట్టుకోవాలన్నమాట. మనం బ్లౌజ్లకు కూడా పట్టుకుంటాం బ్యాక్ అలాగనే. తర్వాత ఈ ఫ్రంట్ ఇప్పుడు తీసుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్ అనేది తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ అనేది చూపిస్తాం. ఇప్పుడు మీకు ఫ్రంట్ కూడాను ఇలా కటింగ్, ఇక్కడ కుట్టు ఇక్కడ మనం అంగుళన్నర ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా స్టిచ్చింగ్ లో, కటింగ్ లో ఆ అంగుళన్నరకు మధ్యలో ఇక్కడ సెంటర్ కాటు పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే డాట్స్ 2 కూడాను సమానంగా వచ్చేలాగా పట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఈ క్లాత్ అనేది నిలువుగా చూసుకుని ఇది కూడా ఒకటి సన్నగా ఒక డాట్ పట్టుకోండి ఇట్లా. చూసారుగా సేమ్ మళ్ళీ ఇది కూడాను ఈ పక్కన కూడాను అలాగనే పట్టుకోవాలన్నమాట. ఇలా ఇది కూడాను సమానంగా ఇలా చూసుకుని చూసారుగా ఇలా అయింది కదా. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ మీద బ్యాక్ అనేది పెట్టుకోండి, లేదంటే బ్యాక్ మీద ఫ్రంట్ అయినా పెట్టుకోండి. భుజాలు అనేది అతుక్కోవాలన్నమాట. ఇలా భుజాలు అనేది పైన అతికేసుకోవాలి. ఇక్కడ అది పెట్టుకున్నా పర్వాలేదు, ఇది పెట్టుకున్నా పర్లేదు, మనకు కామన్ గా ఇక్కడ అతుకు ముఖ్యం అన్నమాట. ఇక్కడ చూసారుగా ఇలా అతికేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కలిపేసుకుంటున్నాం మనం. ఇప్పుడు బాడీ అన్నమాట ఇది. చూసారు కదా, ఇలా మనం అతికేసుకున్నాక ఇప్పుడు మనం ఈ చంకలు ఉన్నాయి కదా, ఈ చంకలు మలిచి కొట్టాలన్నమాట. తర్వాత ఈ చంక మలిచి కొట్టాలి. ఇప్పుడు మనం కుట్టేది ఎలా అనేది కూడా ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇలా పావించే వరకు తీసుకోండి. పావించే వరకు తీసుకుని ఇలా మలిచి కుట్టుకోండి. ఎందుకంటే పీసు రాకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే అంతా సమానంగా వెళ్ళిపోండి, నీట్గా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. చూసారుగా, ఒక పాతికి పెట్టుకోండి. పాతికి పావించే వరకు పెట్టుకుని ఇట్లా మలుచుకోండి స్టిచ్చింగ్ నీట్ కోసం. మీకు స్లో మూమెంట్లో చూపిస్తున్నాను, మీకు అర్థం అవటం కోసం కొంచెం స్లో మూమెంట్లో చూపిస్తున్నాను. ఇది ఇలా. తర్వాత ఈ చంక కూడాను అలాగనే అతుక్కోండి. ఒకసారి తీసి ఆఫ్ చేసి నేను లాగించేస్తాను.
ఇప్పుడు చంకలు అతికేసుకున్నాం కదా, అటు ఇటు మడిచి కుట్టేసుకున్నాం. ఇప్పుడు మెడ కూడా సేమ్ టు సేమ్ మెడ కూడా అలాగనే కుట్టేద్దాం. అప్పుడు మనం బాడీ స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది అనమాట. తర్వాత మనం బాడీ వెనకమాల లైనింగ్ ఎలా అతకాలి అవి కూడా మీకు చూపిస్తాను అనమాట. ఫిల్ట్ ఎలా వేయాలి, లంగా మొత్తం క్లియర్గా చూడండి అయ్యే వరకు కూడాను. ఇది కూడా అంతే సేమ్ ఒక పాతికి ఇలా పెట్టుకోండి. ఒక పాతికి మడిచి కుట్టుకోవటం అనమాట. ఇలా సన్నగానే కుట్టుకోవాలి, మరి లావుగా లేకుండా సన్నగా. ముడతలు లేకుండా చూసుకోండి, నీట్గా కొట్టండి. ఇలా చూసారు కదా. ఇప్పుడు బాడీ అనేది స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం పైన లంగా ఫస్ట్లో 2 కట్స్ కాబట్టి అండి వీటిని మనం అతుక్కునే పని లేదు. ఇలాగ దీన్ని బ్యాకే పెట్టుకోవచ్చు కూర్చో, తర్వాత ఫ్రంట్ అనమాట ఇలా పెట్టుకోవాలి. అదే మనకి పట్టు లంగా అనుకోండి సపోజ్, అది ఏకండి క్లాత్ వస్తుంది కాబట్టి మనం ఒక సైడ్ అనేది ముందు ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్నాక తర్వాత మనం ఇది ఎంత ఉందో కొలుసుకుని దాన్ని కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు నేను చూడండి దీన్ని బ్యాకే పెట్టేస్తాను, ఫ్రంటే పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి ముందు నేను సపోజ్ ఈ లైనింగ్ అనేది తర్వాత అతుకుతాను అనమాట. లోన్ అనేది ఫస్ట్ మనం లంగా క్లాత్ అనేది అతికేసుకోవాలి. ఈ అతుక్కునేటప్పుడు కూడాను మనం దీన్ని 4 సెంటర్లో చేసుకోండి. ఎందుకంటే లేదు అనుకుంటే కనుక ఇది ఎంత ఉందో చూసుకుని అయినా మీరు ఫస్ట్ దీన్ని కుట్టేసుకుని తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అట్టయినా చేసుకోవచ్చు, లేదంటే ఇదే క్లాత్ మీద మనం కుచ్చు కూడా పెట్టేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది టైం పాస్ అవ్వదు అనమాట, తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి మనం ఇది సెంటర్ చేసుకోండి. ఈ క్లాత్ అనేది మనకి సెంటర్ చూసుకోండి. సెంటర్ చేసుకుని ఇది ఫ్రంట్ కిందకి పైన చూసుకోవాలండి ఒకసారి. ఇది కిందకు వస్తుంది కాబట్టి మనం పైన అనేది ఈ సెంటర్ క్లాత్ ని సెంటర్ చేసుకోండి. ఇలా సెంటర్ చేసుకుని ఇక్కడ ఒక కాటు పెట్టుకోండి. ఎందుకంటే ఈ కాటు అనేది మనకి సెంటర్కి రావాలన్నమాట. అది ఇట్లా తర్వాత మళ్ళీ దీన్ని కూడా మధ్య చేసుకోండి ఇలా. ఎందుకంటే మీకు అర్థం అవటం కోసం అనమాట. ఈ కుచ్చు అనేది ఎంత వస్తుంది అనేది తెలుసుద్ది అనమాట. లేదంటే ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని తెలుసుకోవడం కోసం ఇది కూడా సెంటర్కి ఇలా కుట్టేసుకోండి. ఇలా కాటు పెట్టేసుకోండి. ఫస్ట్ కాటు పెట్టేసుకుంటే మనకి ఇప్పుడు చూడండి ఒకసారి నేను పెట్టి చూపిస్తాను. దీని మీదే ఇది చూడండి ఇలా పెట్టేసుకోండి. క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుని చూసారా తిరగలా మనలా చూసుకోండి. ఇది చూసుకుని ఇది పైకి వచ్చేది, ఇది లోపలికి ఇది పైకి వస్తుంది. ఈ పైకి వచ్చేలాగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుని కూర్చోబెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కూర్చోబెట్టేసుకున్నాం సన్నగా. చూడండి 1 అంగుళం వరకు, ఎందుకంటే మనం సైడ్ స్టిచ్చింగ్ వస్తుంది కాబట్టి అక్కడ నుండి స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈ కాటన్ చూసారా మనం 4 కాట్లు పెట్టుకున్నాం కదా ఈ క్లాత్ కి. ఈ కాట్ అనేది ఈ ఫిల్టర్ దగ్గరికి వస్తే మనకు సెంటర్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్ ఈ ఫిల్టర్ పట్టుకున్నాం కదా బాడీ క్లాత్ కి, ఈ సెంటర్కి రావాలి ఈ కాట్ అనేది. అప్పటికి మనకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. అది చూసుకోవాలి. సపోజ్ ఇలా పెట్టేసుకుని చూసుకోండి. చూసుకుంటే మనకి వస్తుంది కదా అక్కడికి ఇలా పెట్టేసుకోండి. చూడండి ఈ కాట్ అనేది కరెక్ట్ గా కలిసింది అక్కడ. మళ్ళీ ఇది సెంటర్, ఇక్కడ ఈ బాడీకి సెంటర్ కాబట్టి ఈ సెంటర్కి మనకి ఈ కాట్ అనేది ఈ సెంటర్ కాట్ అనమాట. ఇది ఈ కాట్లు కలిపితేనే మీకు లంగా కుచ్చు అనేది సమానంగా వస్తుంది అనమాట. బాడీకి ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. చూసారా ఇలా సెంటర్ కాట్ అనేది కలిసింది. మళ్ళా ఇప్పుడు ఈ సెంటర్ ఈ కాట్ అనేది ఈ డాట్ కాట్కి రావాలన్నమాట. ఇది ప్రతిసారి చూసుకుంటూనే ఈ అతుక్కోవాలి. లేదంటే మనకి మాత్రం ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ వస్తే కొంచెం బాగోదు అనమాట. నీట్గా ఉండదు, లంగా అనేది నీట్గా రాదు. అందుకని చెప్పేసి ఇలా పెట్టేసుకోండి. చూసారుగా ఈ కాట్ అనేది మనకి ఇక్కడ కలుపుతుంది. ఇప్పుడు ఇలా
ఇప్పుడు దీనికి కూడాను అంగుళన్నర వచ్చే వరకు ఆఫ్ చేసేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు అంగుళన్నర సైడ్కి అనేది కుట్టు కోసం పడుద్ది కాబట్టి అక్కడికే ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత లేకపోతే కుట్టు అనేది ఎక్కకూడదు అనమాట దీన్ని. ఇది ఇలా అనమాట. ఇదే సేమ్ టు సేమ్ మనం బ్యాక్ కూడా ఇలానే పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ ఇది ఫ్రంట్ కుచ్చు. చూశారుగా ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సమానంగా వచ్చింది. ఎక్కడా కూడా నువ్వు ఒక పక్కన ఎక్కువ ఒక పక్కన తక్కువ రాకుండా నీట్గా వచ్చింది అనమాట. తర్వాత మనం బ్యాక్ కూడా ఇలానే అతికేసుకుందాం సేమ్. ఇది కూడాను అంతే, 4 కాట్లు పెట్టేసుకోండి. ఇది కింద కాబట్టి మనం పైకి అనేది ఇలా ఈ పీచులు ఉన్నవి కట్ చేసేసుకోవాలన్నమాట నీట్గా. ఇది కూడాను ఫస్ట్ సెంటర్ చేసేసుకోండి. క్లాత్ని సెంటర్ చేసుకుని ఇక్కడ కాటు పెట్టేసుకోండి. తర్వాత మనం మళ్ళీ సెంటర్ చేసుకోండి. సెంటర్ చేసుకుని మళ్ళీ కాటుని పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి ఇందాక చెప్పాను కదా, సేమ్ కుచ్చు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇలా కాట్లు పెట్టుకుని ఆ కాట్ల ప్రకారం కుడితే మనకి కుచ్చు ఎగస్ట్రాలు తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది అనమాట. లంగా వేసుకుంటే కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలా వేసుకోవాలన్నమాట. తిరగల మరలా చూసుకోండి ఒకసారి. ఇది పైన ఇది పైకి వచ్చేలాగా ఇది తిరగలు అతుక్కోవాలన్నమాట. అప్పుడు ఇది పైన వస్తుంది అనమాట. ఇలా అతుక్కుంటేనే మనకి తిరగల మరల పడకుండా ఉంటుంది. తర్వాత ఇందాక సేమ్ పెట్టినట్టే 1 అంగుళన్నర వరకు వదిలేసుకోండి. ఎక్కడి వరకు వదిలేసుకున్నాం కదా, ఇక్కడ నుండి కుచ్చు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసేసి ఈ కాటుకి ఈ సెంటర్ డాట్ కింద ఈ డాట్కి మనకి కలవాలి. సేమ్ ఇందాకట్లాగానే అనమాట. ఇది కూడా ఇలా పెట్టేసుకోండి. తర్వాత లైనింగ్ ఎలా అలా అతుక్కోవాలనేది కూడా మీకు అర్థమయ్యేలాగా చెబుతాను అనమాట. అతుకు సరిపోయింది ఆ కాటు. ఇప్పుడు మనం మళ్ళీ సెంటర్ కాటు అనేది ఈ కాటు ఇక్కడికి రావాలన్నమాట. ఈ సెంటర్కి చూసుకోవాలన్నమాట ఫస్ట్. లేదు ఇది రిస్క్ అనుకుంటారా, నేను అది కూడా చూపిస్తానండి. ఎట్లా పెట్టుకుంటే మీకు ఈ క్లాత్ మీద పెట్టుకోకుండా ఎలా పెట్టుకోవాలో ఒకసారి లైనింగ్ కూడా మీకు చూపిస్తాను అనమాట. క్లాత్ మీద పెట్టకుండా ఎలా పెట్టుకోవాలో లైనింగ్ కుట్టు చూపిస్తాను. అలాగైనా కుట్టుకోవచ్చు అనమాట. అది కూడా చూపిస్తాను మీకు అర్థమయ్యేలాగా. చూసారుగా ఖచ్చితంగా అతుకు దగ్గరికి కాట్ అనేది వచ్చింది. అంగుళన్నర వరకు వదులుకోవాలని చెప్పాను కదా, వదిలేసి సమానంగా సరిపోయింది అనమాట. చూసారుగా ఇలా. ఇప్పుడు మనం లైనింగ్ ఎలా అతుక్కోవాలి అనేది కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, మనం లైనింగ్ అనేది ఈ కుచ్చు అనేది దీని మీద పెట్టకుండా ఎలా అతకాలో కూడా మీకు ఒకసారి చూపిస్తాను అనమాట. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి పెట్టి చూపిస్తాను అనమాట, దీని మీద అతక్కోకుండా. ఇప్పుడు మనం ఈ బాడీ క్లాత్ అనేది కింద ఎంత ఉందో చూసుకోండి కరెక్ట్గా. 14 ఇంచీలు 13.5 ఇంచీలు వచ్చిందనమాట. చూసారు కదా, మొత్తం 13.5 అంటే దీన్ని మనం 13.5 వచ్చే వరకు కూర్చోబెట్టుకోవాలి. కూర్చోబెట్టుకుంటే దానికి యాడ్ చేసుకుంటాకి కరెక్ట్ సరిపోద్ది అనమాట 13.5. ఇప్పుడు మనం దీన్ని కూడా మనం సెంటర్ చేసుకోవాలన్నమాట. ఇలా క్లాత్ అనేది మనకి సెంటర్ చేసుకుంటే 13.5లో సగం ఎంతండి, 6.5 13 పావు ఇంచి ఎక్స్ట్రా ఉంది కాబట్టి పావు తక్కువ 7 ఇంచీలు వస్తుంది అనమాట. ఇది మనం కూర్చోబెట్టేపటికి ఈ సెంటర్కి పావు తక్కువ 7 ఇంచీలు వచ్చేలాగా చూసుకోవాలి. ఒకసారి కొలుసుకుంటా వేద్దాం. ఒకసారి చూడండి, ఇలా పెట్టేసి 1.5 వరకు దీన్ని కూడా వదిలేద్దాం. కొంచెం వదిలేసి ఇక్కడి నుండి మనం కూర్చోబెట్టుకుందాం ఇలా. ఇప్పుడు ఇది 13.5 అంటే పావు తక్కువ 7 ఇంచీలు వస్తే మనకి దానికి యాడ్ చేసుకుంటాకి సరిపోతుంది అనమాట. పావు తక్కువ చూడండి, ఒకసారి కొట్టు ఇలా కొలుసు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు 5 ఇంచీల వరకు వచ్చింది అంటే ఇంకా పావు తక్కువ 7 ఇంచీల వరకు ఇక్కడ వరకు రావాలన్నమాట. ఇప్పుడు మనం చూసుకోవాలి ఇలా పెట్టుకుని. ఇప్పుడు సెంటర్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు మనం వెనకమాల పెట్టుకుని చూడండి ఇలా. ఇప్పుడు సరిపోవట్లేదు కాబట్టి కొంచెం ఊడదీసి మనం కొద్దిగా తక్కువ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ కుచ్చు అనేది ఇంత తక్కువ.
చూసారుగా ఇప్పుడు ఇది 13.5 అనేది మనకి వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇదిగోండి చూసారుగా 13.5 అనేది కరెక్ట్గా వచ్చింది. 13.5 ఇంచీలు వచ్చింది కదా. ఇప్పుడు మనం దీనికి బాడీకి అనేది యాడ్ చేసుకోవాలి. సేమ్ టు సేమ్ ఇదే ప్రకారం మనం బ్యాక్ కూడా ఫ్రంట్ అన్న అతుక్కోండి, బ్యాక్ అన్న అతుక్కోండి, ఒకేళ్ళు అతుక్కోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇది మనం ఈ పక్కన కూర్చోబెట్టాం కదా, ఈ పక్కన మళ్ళీ ఇది యాడ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడు ఈ పీస్ అనేది లోనికి వెళ్ళిపోద్ది అనమాట. లైనింగ్ ఇటు తిరుగుద్ది, పైది ఇటు తిరుగుద్ది, కాబట్టి ఇది కనిపించదు అనమాట. ఈ అతుకు అనేది కనిపించదు. ఇలా పైన అతుక్కోండి. చాలా మంది ఏం చేస్తారంటే దీని మీదే మళ్ళీ లైనింగ్ ఇటు పక్కన వేసి ఇటు అతుకుతారు. దీనికన్నా ఇది బెస్ట్ అనమాట. మనకి ఇది బెస్ట్. ఎందుకంటే ఇది పీచ్ అనేది కనపడదు అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఇలా అతికేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. చూసారుగా ఇప్పుడే మన స్టిచ్చింగ్ కొంచెం ఇంకొక క్లాత్ మీద వేసుకోండి, ఇంకొకసారి వేయండి. ఎందుకంటే గట్టిగా ఉండటం కోసం అనమాట, స్టిచ్చింగ్ పడకుండా. ఇలా చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక మీకు కుట్టు అనేది ఊడదు అనమాట. కొద్దిగా గట్టిగా ఉంటుంది, కస్టమర్లకు కూడా ఇబ్బంది ఉండదు అనమాట. తర్వాత ఏంటంటే ఇప్పుడు చూడండి, లోపల పక్కన ఇలా వెళ్ళిపోయింది, బయట పక్కన ఇలా వచ్చేసింది. అతుకు అనేది మధ్యలోకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా చేసుకోవాలన్నమాట. తర్వాత బ్యాక్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్లు ఎలా అతకాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, అతికేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మనం ఈ సైడ్లు అనేది అతుక్కోవడం ఎలా అనేది చూద్దాం ఒకసారి. ఈ సైడ్లు అనేది అతికేటప్పుడు ఇప్పుడు చూడండి, అంగుళన్నర మనం ఖర్చు కోసం వదిలేసుకున్నాం కదా, ఇది తిరగల ఎలా అతికేసుకోండి. బ్యాక్ ఫ్రంట్ అనేది సైడ్లో అతికేసుకుందాం, బ్లౌజ్కి అతుక్కున్నట్టే ఇది కూడా. ఇప్పుడు మనం బాడీ వరకు వచ్చి ఆగిపోవాలన్నమాట. అక్కడ ఎందుకంటే మళ్ళీ ఫ్రంట్లో మళ్ళీ వేరే కుట్టుకోవాలి, బాడీ అనేది బ్యాక్లో వేరే కుట్టుకోవాలి. కాబట్టి ఈ సెంటర్ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోండి, ఇక్కడ ఆగిపోండి. అందులో చూసారుగా, ఇలా స్టిచ్చింగ్ ఆడించుకొని ఆగిపోయి వెనక్కి తిప్పేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ నుండి మళ్ళీ మనం ఎక్కడ నుండి అయితే ఈ రెండే పట్టుకోండి, ఫ్రంట్ ఈ ఫ్రంట్ రెండు పట్టుకోండి. ఇది పై క్లాతులు లోపలే అనేది అతకూడదు అనమాట. ఇప్పుడు తర్వాత అతుక్కుంటే దానికే ఉంటుంది, లూజ్ అనేది మనకి ఇబ్బంది ఉండదు అనమాట, లాగి పట్టకుండా ఉంటుంది. తర్వాత మనం ఎక్కడికైతే స్టిచ్చింగ్ చేసామో ఇక్కడ లోన్ చూసుకోండి, అక్కడ నుండే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. మళ్ళీ డిఫరెంట్ లేకుండా ఉంటుంది అనమాట. అప్పుడు తేడా అనేది కనపడదు, ఏకంగా అతుక్కున్నట్టే ఉంటుంది. తర్వాత ఇలా చేసుకోండి, ఫ్రంటే బ్యాకే అవుతుంది. ఎందుకంటే మనకి ఫిల్ చేసుకున్నా కానీ దానికే ఉంటుంది అనమాట. ఫిల్ చేసుకోవటం కూడా సుఖం అనమాట. ఇలా చేసుకోవటం వలన ఇప్పుడు చూడండి, మళ్ళీ పైనుండి స్టిచ్ చేసుకునేటప్పుడు మనం లైనింగ్ అనేది ఎలా అతుకుతానో చూడండి ఒకసారి. ఇప్పుడు కింద అయిపోయింది కదా, ఈ కింద అనేది కుట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేస్తాం కదా, ఇలా వేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని తప్పించేసేయండి, కింద కొంచెం తప్పించేసుకొని ఈ బ్యాక్ అనేది ఇలా అతికేసుకోండి. కిందది బ్యాక్ ఉంది కదా, ఈ పైన మన మధ్యలో అతికిందని కొంచెం తప్పించేసుకుంటే అలా వెళ్ళిపోతుంది అనమాట, లోనికి వెళ్ళిపోయి ఇలా. ఇప్పుడు కిందే ఉంటుంది, పైనే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి దీనికి యాడ్ అవ్వదు అనమాట. ఎందుకంటే మనం పట్టీలు వేసుకోవాలన్నా దీనికే పట్టీ వేసుకోవచ్చు, దీనికే పట్టీ వేసుకోవచ్చు, ఫిల్ట్ వేసుకోవచ్చు అనమాట. దానికే ఉంటుంది, ఈజీగా పని అవుతుంది అనమాట.
సేమ్ టు సేమ్ మనం ఆ సైడ్ కూడా ఈ సైడ్ కూడా అలాగే అతుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనం సైడ్లు అనేది అతికేసుకోవటం అయిపోయింది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదన్నా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, మనం ఫిల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ లంగాకి మనం కింద మనం ఎంత ఉందో ఈ పొడవు చూసుకుని దీన్ని కింద పట్టి మడిచేసి కుట్టుకోవాలన్నమాట ఈ కింద పక్కన. తర్వాత ఇది కూడాను మనం కింద పక్కన మనం పట్టి ఇంతవరకు అనుకున్నాం కదా, ఈ పట్టి అనేది మడిచి కుట్టేసుకోవాలి. మడిచి కుట్టేసుకొని తర్వాత దీనికి ఎంత పొడవు ఉందో చూసుకుని ఒక 6 ఇంచీలు వదులుకున్నాం కదా, ఆ 6 ఇంచీలు అనేది మనకు సెంటర్ చూసుకుని ఇక్కడ ఫిల్ట్ అనేది ఇలా వేసుకోవాలన్నమాట. ఫిల్ట్ వేసుకుంటే అప్పుడు లంగా అనేది క్లియర్గా అయిపోతుంది అనమాట. వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇవన్నీ చూపించలేకపోతున్నాను. ఇప్పుడు చూడండి, చెప్పాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి.